హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ లాగ్స్. మళ్ళీ ఇంకో కొత్త రోజుకి వచ్చేసినాం డెన్వర్లో. ఇంకో కొత్త రోజు వచ్చేసింది, ఇంకో కొత్త ప్లేస్ కూడా వచ్చేస్తుంది. ఈ రోజు పోయే ప్లేస్ ఏంటంటే గ్రేట్ శాండ్ డ్యూన్స్ పార్క్ అనమాట. ఈ ప్లేస్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటిదాకా మనం అన్ని కొండలు చూసుకుంటూ వస్తున్నాం కదా. ఇంకా నేను కొండల నుంచి నడుపుకుంటూ పోతున్నా. ఇవన్నీ కొండలు ఉన్నాయి కదా. ఇప్పుడు పోయే ప్లేస్ వచ్చేసి మనకు మొత్తం ఎడార్ అనమాట. అది న్యాచురల్గా ఫామ్ అయిన డెజర్ట్ లాగా ఉంటుంది. అది మొత్తం ఒక 750 feet టాల్ ఉంటుంది అనమాట. మొత్తం కూడా మస్తు ఉంటుంది లొకేషన్. అయితే కనుచూపు మేరలో మనకు మొత్తం ఇసుకనే కనిపిస్తుంది అన్నట్టు. అంతా ఇసుకనే ఉంటుంది. ఇప్పుడే గ్యాస్ కొట్టించుకొని కానీ ఆయన తమ్ముడు గాడు కొట్టేస్తుండే గ్యాస్. ఇక్కడ నుంచి అయితే పోయేటప్పుడు కూడా కొండల మధ్యలో నుంచి పోతా అనమాట. ఇప్పుడు చూడుర్రి, నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇది కూడా. జర సబ్స్క్రైబులు కూడా కొట్టుర్రి. ఇగో వెనక మామ ఉన్నాడు, లేదంటే పంపానా మామని? వద్దు కదా, జర కొట్టుర్రి. మామ చెప్పిండు ఇప్పుడే మీ అందరికి. ఈసారి డైనోసార్ మామని తీసుకొచ్చిన. చలో పోతా ఉందాము. ఇంకా ముందు చాలా లొకేషన్లు వస్తాయి, చూపిస్తాను అడుగురి. ఇప్పటిదాకా చెట్లు చూసినాము. ఇదంతా అయితే మొత్తం అసలు ఏం లేకుండా ఎంటీ ల్యాండ్. అసలు వేల లక్షల ఎకరాలు ఉంది ఇది. అబ్బా, ఆ ముందేమో మంచు కొండలు చూడరు. అబ్బా, హైలైట్ సీనరీ ఇదైతే. అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టే చెప్పుకోవాలి. చూస్తుంటే ఎట్లుందో తెలుస్తలే కానీ ఇక్కడ నేను కళ్ళతో చూస్తున్నా కదా, తోపు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. 2 కళ్ళు సరిపోతలేవు చూడనీకి. చూడండి ఒకసారి మీరే. 3000 మైళ్ళు రాకీ మౌంటైన్స్ అంటే ఆ 3000 మైళ్ళలోనే ఉన్నాం అనమాట. ఇంకా మనం ఎట్టు తిరిగినా ఈ రాకీ మౌంటైన్స్ అనేవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ది రాకీ. సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ చూడండి, అన్ని ఆవులు అనమాట. ఇక్కడ ర్యాంచెస్ అంటారు అనమాట వీటిని. అట్లా కొన్ని 100 ఆవులను పెంచుకుంటారు వాళ్ళు. ఇవన్నీ ఆవులు మేస్తా వెనక సీనరీ ఇటు అసలు ఎంత బాగుందో చూడండి. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోడ్ అంతా కూడా, ఈ సీనిక్ డ్రైవ్ రోడ్ 120 మైల్స్ అనమాట. అంటే ఆలోచించరు, 120 మైల్స్ కూడా మనం ఇట్లా సీనిక్ గానే వెళ్తా ఉంటాం. ఎటు చూసినా మనకి ఏదో ఒక సీనరీ కనిపిస్తూనే ఉంటది. మన రూట్ మొత్తం అసలు అన్ని మన ఇండియాలో ఘాట్ రోడ్లు నడపడానికి చాలా మంది ఇష్టపడతారు కదా. ఎందుకు అంటే డ్రైవ్ బాగుంటది, కర్వ్స్ బాగుంటాయి అని. అట్లాంటి రోడ్లు ఇక్కడ కొన్ని 100 ఉన్నాయి. ఈ మొత్తం స్ట్రెచ్, మనం వెళ్ళే స్ట్రెచ్ మొత్తం అదే అనమాట డ్రైవ్. ఇక్కడ చూడండి, ఆ కొండ పైన షాడో పడుతుంది చూడండి. అది ఆ పైన ఉన్న మేఘాన్ని అనమాట. మనకు తెలియకుండానే మనం ఆల్టిట్యూడ్ అనేది పైనకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 9000 feet ఉండుంటాను ఈజీగా. మనం ఇంకా పోతానే ఉన్నాము. అసలు ఏ స్పాట్ మళ్ళీ తీయకపోతే ఏడ మిస్ అయిపోతామా అని ఆపుతానే ఉన్నా అన్నట్టు. నేను వెనక అనిపిస్తుంది కదా సీనరీ, అసలు భలే ఉందన్నమాట. నేను ఇందాక అన్నట్టు అసలు ఇది మొత్తం సీనిక్ డ్రైవే. ఎటు నడిపినా కానీ మనం మొత్తం సీనరీ మధ్యలో నుంచే పోతాం తప్ప రెగ్యులర్ హైవే అనేది ఎక్కాము. ఇది మళ్ళీ కూడా 2వే అనమాట. మొత్తం అంతా కూడా 2వే. సో ఒక కారు ఏదన్నా స్లో పోతే మనం వాళ్ళతో పాటు స్లోనే పోవాలన్నట్టు. బట్ వెనక సీనరీ చూస్తారు కదా, భలే అంటే భలే అనిపిస్తుంది. అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మనం ఇప్పటిదాకా ఈ డ్రైవ్ మాత్రము 4 hours ఉంది నాకు. ఈ 4 hours కూడా సీనరీస్ చూసుకుంటా ఉన్నా తప్ప నిద్ర అనేది నాట్ ఈవెన్ 1% రాలే నాకు. ఎందుకంటే ఈ సీనరీలు అన్నీ అట్లా ఉన్నాయి. నేను వెనక మొత్తం చూపిస్తున్నా చూడు, చెట్లు అన్నీ కూడా కొన్ని 100 లక్షల చెట్లు ఉన్నాయి మనకు అన్నీ కూడా. అసలు భలే అంటే భలే ఉంది. పదండి పోదాం. ఇట్లా ఏమన్నా వస్తే చూపిస్తా ఉంటా. చలో. ఇక్కడ ఇంకోటి కూడా చూపిద్దామని ఆపినా అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇదంతా కూడా కారు పెట్టుకోటాక అనమాట. ఎమర్జెన్సీలో కానీ
ఇక్కడైతే స్పెసిఫిక్ గా మనకి సీనరీ కోసం అనే పెట్టారు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ కొండ అనేది పర్ఫెక్ట్ వ్యూ అన్నమాట. బట్ మనం కార్ అనేది రోడ్డు పక్కన ఆపొద్దు, టూవే కదా, మనకు రెండే అటు ఇటు వెళ్తూనే ఉంటాయి అన్నమాట. సో మనం ఆపకుండా ఇట్లా ఆపుకోవాలన్నట్టు. కార్ అనేది ఇందులో ఆపుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. మొత్తం అంతా కూడా చెట్లన్నీ చూడరు, ఎన్ని వందల లక్షల చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఎవడో వచ్చి అంతా ట్రిమ్ చేసినట్టే పర్ఫెక్ట్ లెవెల్ ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా. ఇక్కడ ఈ రెండు కొండల మధ్యలో ఇసుక మొత్తం కనిపిస్తుంది కదా, అదే అన్నమాట మనం ఇప్పుడు వెళ్ళే గ్రేట్ శాండ్ డ్యూన్స్. మనకు దూరం నుంచి ఎట్లా ఉందో చూడండి, అంటే రెండు కొండల మధ్యలో ఇసుక అంతా ఫార్మేషన్ అయింది అన్నట్టు. ఈ ఫార్మేషన్ అంతా కూడా న్యాచురల్గా అయింది ఫార్మేషన్. ఇది విండ్ వల్ల వచ్చిన కొంచెం కొంచెం తుప్పరుగా ఎగిరిన ఇసుక అంతా అక్కడ అక్యుములేట్ అయిపోయి ఒక శాండ్ డ్యూన్ కింద ఫామ్ అయింది అనమాట. మొత్తానికైతే వచ్చేసినాము. ఇగో ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూడండి అసలు అంతా కూడా వెనుక ఎంత పెద్దగా ఉందో ఫార్మేషన్. ఇదంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయింది. చుట్టుపక్కల అంతా ఎడారి లెక్కనే ఉంది, అంతా కూడా మనకి ఎడారి లాగానే ఉంది. ఇగో ఇక్కడ నుంచి కనుచూపు మేరలో మనకు చెట్టు అనేది లేదు. ఇందాక దాకా మనకు మొత్తం చెట్లు ఉండే, ఇప్పటి నుంచి అయితే అసలు చెట్లు అనేది ఎక్కడా లేదు. స్కై కూడా చూడండి ఎంత బ్లూగా ఉందో, అక్కడక్కడ మేఘాలు ఉన్నాయి అంతే, మిగతా స్కై అంతా కూడా బ్లూగానే ఉంది. భలే ఉంది వెదర్ అయితే. ఈరోజు మంచి సన్నీ ఉంది, బాగుంది వెదర్, చాలా కోఆపరేట్ చేస్తుంది వెదర్ అయితే. మొత్తానికి అయితే వచ్చేసినాము. అగో వెనకనే కార్ పార్క్ చేసేసినాము. కార్ పార్క్ చేసి ఇగో వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం నడిచింది ఇక మన ఇష్టం, ఎంత అంటే అంత నడవచ్చు అన్నట్టు. ఇగో వెనక కనిపిస్తుంది కదా గ్రేట్ శాండ్ డ్యూన్స్ వైల్డర్నెస్. వాటర్ చూడండి ఎంత క్లియర్ ఉన్నాయో చూడండి, వాటర్ అంతా కూడా ఇదంతా న్యాచురల్. అక్కడ మన కొండల్లో నుంచి వచ్చే వాటర్ ఐస్ కరిగి అదంతా ఒక చిన్న చిన్న స్ట్రీమ్స్ కింద ఫామ్ అయ్యి వస్తుంది అనమాట. ఇదంతా కూడా గ్రేట్ శాండ్ డ్యూన్సే, న్యాచురల్గా ఫామ్ అయింది. కొన్ని ఏళ్ళు పట్టుంటుంది ఇంతగానం ఫామ్ అవ్వాలంటే, ఎన్ని ఏళ్ళు పట్టాలో ఆలోచించరు మీరే. 750 feet హయ్యెస్ట్. ఆ పైనకి ఎక్కాలంటే ఆ పైన ఉంది కదా 750 ఎత్తుల అడుగు, 750. అసలు చూడండి. చలో పైకి అయితే పోతా ఉందాము, వీడియో తీస్తూ ఉంటా. ఇక నడిచినంత ఓపిక అన్నట్టు. ఇక్కడ నుంచి అక్కడైతే స్కూల్ ట్రిప్ వచ్చినట్టుంది, బుడ్డోళ్ళు అందరు వచ్చారు, అందరు వచ్చి ఎంజాయ్ చేస్తారు అక్కడ మంచిగా. బుడ్డోళ్ళని తీసుకొచ్చారు ఒక చిన్న వెకేషన్ కింద. ఈ పార్క్ మళ్ళీ 24 hours ఓపెన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి అందరు క్యాంపింగ్లు కూడా వేస్తారు. నైట్ మొత్తం క్యాంపింగ్ వేసి కూర్చుంటారు. అసలు ఇది ఇట్లా నేను నడుస్తుంటే కిందకి వెళ్ళిపోతుంది ఇసుక. నేను ఒక అడుగు పెడుతుంటే మొత్తం అంతా అన్టచ్డ్ ఇసుక కదా, వెనక మంచిగా వేవ్స్ ఉన్నాయి చూడరు, అదంతా కూడా ఆ వేవ్స్ ఉండి అసలు ఇదంతా న్యాచురల్ ఫార్మేషన్. నేను అడుగు పెడుతుంటే అడుగు లోపలికి వెళ్ళిపోతుంది నాకు, అట్లుంది అన్నట్టు. చలో ఇంకా పైకి ఎక్కి చూపిస్తా. ఇక్కడే ఆయాసం వస్తుంది, ఇంకా పైకి ఏమి ఎక్కుతామంటారా, ఎక్కాలి మనం కోసం. నేను పైన ఎంత పైన ఉంటే అంత పైకి ఎక్కి ఒక వీడియో తీసి మళ్ళీ వస్తా. గంట పట్టనేరు 2 గంటలు పట్టనేరు. చలో మెల్ల ఎక్కుతా ఉంటా. చలో పదం. ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా రాకీ మౌంటైన్సే. 3000 మైళ్ళు అంటే అర్థం చేసుకోరు. 3000 మైళ్ళు ఓన్లీ రాకీ మౌంటైన్స్ ఉన్నాయంటే ఇంకా మనం ఎంత స్ట్రెచ్ పోతే కూడా వస్తూనే ఉంటాయి. నేనున్న ప్లేస్ వచ్చేసి మీడ్ అనమాట. మీడ్ అనే ప్లేస్ నుంచి ఇక్కడ దాకా రావడానికి నాకు 300 మైల్స్ అనమాట. 300 మైల్స్ 4 hours వచ్చిన నేను. అదే మీరు ఆలోచించరు, 3000 మైళ్ళకి ఎన్ని గంటలు పడుతుంది? 40 గంటలు పడుతుంది. 40 గంటలు పోతున్నా కూడా ఇట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ మౌంటైన్స్ అన్ని. ఇది వచ్చేసి సదర్న్ పార్ట్ ఆఫ్ రాకీ మౌంటైన్స్. ఇప్పుడు మీకు కనిపించేది అంతా ఇప్పుడు నేను చూపిస్తాను నీకు. ఇదంతా సదర్న్ పార్ట్. ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇదంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయింది, ఎవ్వడు ఏం చేయలేదు. ఇసుక అనేది ఎగిరి అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. ఈ మొత్తం శాండ్ డ్యూన్స్ అనేది 2 కొండల మధ్యలో ఆ ఇసుక అనేది ఆగిపోయి అక్కడ ఆగి అట్లా అక్యుములేట్ అయ్యి 750 feet అక్యుములేట్ అయిందనమాట. అది అంతగానం అక్యుములేట్ అయ్యి ఒక డెజర్ట్ లాగా ఫామ్ అయిపోయింది. ఇదంతా కూడా చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా డెజర్ట్ లాగా ఫామ్ అయిపోయింది మనకి. ఇదంతా డెజర్టే, ఎవ్వరు చేసింది కాదు, జస్ట్ గాలితో వచ్చిన ఇసుక అట్లా అక్యుములేట్ అయిపోయి వచ్చిన ఈ గ్రేట్ డ్యూన్ అనమాట. నార్త్ అమెరికా మొత్తంలో ఫస్ట్ అనమాట, అంటే హైయెస్ట్ 750 feet ఉన్న ఇసుక అక్యుములేషన్ పార్ట్ ఎక్కడన్నా ఉంది అంటే యుఎస్లో ఇది ఒకటే. ఇదే హైయెస్ట్ అనమాట, న్యాచురల్ ఫార్మేషన్ ప్లస్ హైయెస్ట్ ఇన్ నార్త్ అమెరికా.
మనం కార్ ఎక్కడో పార్క్ చేసినాం అనమాట. అక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటూ వచ్చిన. ఇదంతా చూడు, దగ్గరకు వచ్చే కొద్దీ ఈ బ్యూటీ పెరుగుతుంది. 5 బిలియన్ ఇయర్స్ పట్టిందంట ఇదంతా ఇంతగానో అక్యుములేట్ కావడానికి. 5 బిలియన్, నాట్ మిలియన్, బిలియన్ ఇయర్స్ పట్టిందంట ఇంత శాండ్ ఒక ప్లేస్లో అక్యుములేట్ కావడానికి. ఆలోచించుర్రి, అది ఎన్ని లక్షల ఇయర్లో ఆలోచించుర్రి. అన్ని ఇయర్ల తర్వాత ఇంతగానం ఇసుకొచ్చి ఒక దగ్గర అక్యుములేట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇదంతా కూడా మనకి చూడండి, వెనక లైన్లు గాలి ఎటొస్తే అటు లైన్లు ఫామ్ అయిపోతున్నాయి అనమాట. అంతా మనది ఎవరు చేసింది కాదు, అదంతటా అది ఫామ్ అయిందే. గాలి వచ్చి ఎగిరి అలల్లక ఫామ్ అయింది. ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే అక్కడ అడుగులు పడుతున్నాయి, మళ్ళీ కాసేపట్లో అవి మాయమైపోతాయి. అట్లుంది ఇదంతా కూడా. చలో పోదాం పదండి. ఇక్కడ ఒక చిన్న ప్లాంక్ లాంటిది తెచ్చుకొని ఇట్లా స్లైడ్ కూడా ఆడతారనమాట. మేము అంటే ఇక్కడికి వచ్చేది అనేది మనము ఆ ప్లాంక్లు ఇప్పుడు మళ్ళా కొనడం అదంతా ఎందుకని కొనలేదు. బట్ ఇక్కడ చాలా ఆడతారనమాట ఇట్లా ప్లాంక్స్తోని. ఎంత బాగుందో ఇదంతా కూడా, హైలైట్. ఒక ఎడారి యుఎస్లో ఉంది అంటే భలే ఉందిలే చూడ్డానికైతే. ముందు నుంచి ఎక్కుతా అయిపోయింది పని. రిటర్న్ తిరిగి ఎక్కుతుంటే మంచిగా ఉంది. 700 ఫీట్ల నేను 100 ఫీట్ ఎక్కుంటా. ఇప్పటికే పని అయిపోయింది. ఎక్కుతా ఉన్నా, నాడు ఎంత దూరం పోతాం చూద్దాం. ఓ మై గాడ్, ఇది నాట్ అన్ ఈజీ టాస్క్ అనమాట. ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనం కాలు పెట్టగానే ఉరకాలన్నమాట. అప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నాం, లేకపోతే కాలు ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. మా మమ్మీ హాయ్ చెప్పుకుంటే ఎక్కేస్తూనే ఉంది. నేను ఎక్కింది ఒక 1/4 అనుకోరి, ఇంకా 3/4 ఉంది. అంత పెద్దగా ఉంది ఇది. హైలైట్ అసలు. మొత్తానికి ఇంకా పైనకైతే వెళ్తున్నాను అనమాట. వెళ్దాం, ఎంత దూరం పోదాము. డాడీ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. కానీ ఎంత బాగుందంటే ఇదంతా కూడా నేషనల్ పార్క్. 1900స్లో దీన్ని నేషనల్ పార్క్ చేసేసారు. అసలు ఎంత పెద్దగా ఉందంటే 750 ఫీట్ అంటే ఆలోచించుర్రి. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది ఎక్కాలన్నా కూడా ఆయాసం వచ్చేస్తుంది. మనకి ఏది కూడా ఎలివేషన్ 9000 ఫీట్ తక్కువ లేదు. ఇదేమో 750 ఫీట్ ఎక్కాలంటే ఆలోచించుర్రి. మనకి వెనకంతా కనిపించేది రాకీ మౌంటైన్స్. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ అందరూ కూడా ఇది ఒక యాక్టివిటీ కింద పెట్టుకొని కూడా వస్తారనమాట కొంతమంది. ఎక్కడం అనేది నాట్ అన్ ఈజీ అనమాట. అగో వాడి బాధలు చూడుర్రి. చిన్నపిల్లోడు అయిన వాడు క్రాల్ చేసుకుంటూ వస్తుండు వాడు. ఎందుకంటే మనం కాలు పెట్టంగానే నార్మల్గా ఏమవుతుంది, మన కాలు అనేది జస్ట్ పైన పెట్టంగానే భూమి పైన ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, ఇదంతా ఫైన్ లేయర్ ఆఫ్ ఇసుక. మనం ఇళ్లల్లో కట్టే ఇసుక కన్నా ఇంకా ఫైన్ లేయర్ అనమాట. గాలి వస్తేనే ఎగిరిపోతుంది, అంత సన్న లేయర్ ఉందన్నమాట. సో మనం కాలు పెట్టంగానే ఫస్ట్ కాలు లోపలికి వెళ్ళిపోతుంది. సో మనం నార్మల్గా ఎక్కేదానికన్నా ఇంకా మనం ఎఫర్ట్ పెట్టి ఎక్కాలన్నట్టు. జస్ట్ నార్మల్గా నడిచేస్తే ఎక్కేసే కాదు ఇది. చలో ఇసుక చూపిస్తా చూడుర్రి. అసలు ఎంత ఫైన్ అంటే ఇగో ఇట్లా అంటుంటే ఎగిరిపోతుంది. అసలు ఇగో ఇట్లా పెడుతున్నా కూడా ఎగిరిపోతుంది, అంత సన్నగా ఉందన్నమాట. మనకు అసలు ఇసుక ఇదంతా కూడా కాలు పెడుతుంటే వెళ్ళిపోతుంది లోపలికి. ఒక కాలు అడిగేస్తే ఇగో వెళ్ళిపోతుంది మంచిగా లోపలికి. అసలు ఇసుక అంతా చాలా 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 సన్నగా ఉంది. ఇంత ఫైన్ ఇసుక ఎగురుకుంటూ వచ్చి ఇంత ఫామ్ అయింది అన్నట్టు. అది చూడురు ఒకసారి ఎంత లోయ ఉందో. అదంతా పడ్డామంటే ఆ పైన నుంచి అంతే ఇక అవుట్. ఇంకొంచెం మీద పోదాము, అక్కడ పోయి ఒకసారి సీనరీ మొత్తం చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంత చేసినందుకన్నా జర ఒక లైక్ పడేవారు నా ముఖాన, అట్లన్నా జర ఇట్లాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. జస్ట్ జోకింగ్. జర లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు చూడుర్రి. సో దట్ ఇట్లాంటి సాహసాలు ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉంటా, మీకు చూపిస్తూనే ఉంటా కొత్త ప్లేసెస్ అన్నీ. చలో ఇంకా మీద పోదాము. ఇక్కడ నుంచి ఒక వ్యూ ఇస్తున్నా చూడండి, ఎంత లోతుకుందో చూడండి. ఇక్కడ ఇవన్నీ నేను సౌదీ వీడియోలో చూస్తుండే, అంత ఉంటుందా అనుకుంటుండే. ఇప్పుడు అర్థమైంది ఉంటుందని. కానీ మీకు ఎంత డెప్త్ అనేది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ అక్కడి నుంచి పడితే మాత్రం అవుట్ అయ్యేవాడు. అక్కడ మనుషులు నడుస్తారు చూడు, చీమల్లాగా కనిపిస్తారు
నేను ఇప్పుడు అట్లనే కనిపిస్తా దూరం నుంచి. ఎందుకంటే ఇగో మీరు చూడరు, అక్కడెక్కడి నుంచో నడుచుకుంటే ఇంత ఎక్కినాం అనమాట. వీళ్ళిద్దరు కూడా ఎక్కుంటూ వచ్చేసారు మెల్లగా. చలో ఇంకా పైన పోదాం. ఇదంతా చూడండి. నేనేం చేస్తున్నా అంటే ఇట్లా ఎవరన్నా నడుచుంటారు కదా, వాళ్ళ అడుగుల దగ్గర పెడుతున్నా అనమాట. సో దట్ మనం ఎక్కువ లోపలికి పోదు. ఆల్రెడీ ఎంత లోపలికి పోతుందో వెళ్ళిపోతుంది కదా. నిజంగా ఇటు పడితే మాత్రం ఇగో ఇక్కడి నుంచి పడితే మాత్రం చూడరు ఎంత స్టీప్ ఉందో. కిందకు రోలింగ్ ఎంత స్పీడ్తో పోతానో కిందకైతే, అట్లా అనమాట. చలో పోదాం పైనకి. ఈ కనిపించేది అంతా కూడా మనకి సదర్న్ పార్ట్ ఆఫ్ రాకీ మౌంటైన్. ఎంత బాగుందో చూడండి వ్యూ అయితే. స్కైస్ చూడండి ఒకసారి ఎంత క్లియర్ ఉన్నాయో. బ్లూ స్కై, క్లియర్ స్కై అంటారు కదా, అట్లా మధ్యలో మొత్తం బ్లూ ఉంది. పక్కన కొన్ని క్లౌడ్స్, భలే ఉంది చూడటానికి అయితే. సీనిక్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఎక్కుతూనే ఉన్నాం మనము. ఈ జర్నీ అనేది ఇట్లా పోతూనే ఉంది. పోదాం పదండి. నేను ఒక 700 ఫీట్లా ఒక 100 నుంచి 200 మధ్యలో వచ్చుంటా. కానీ చూడండి ఇక్కడి నుంచి జనాలందరూ చీమల్లక కనిపిస్తారు మనకి. ఇంకా మనం పైనకి ఎక్కొచ్చు. మన ఓపిక అంతే, చెప్తున్నా కదా. అగో ఆ పైన ఉన్నారు చూడరి, అక్కడ దాకా వెళ్ళొచ్చు అనమాట మనం. ఇది ఎక్కేవాళ్ళు మాత్రం మొత్తం ఫుల్లీ ప్రిపేర్డ్ రావాలన్నట్టు. ఎందుకంటే నేను ఎక్కేద్దాంలే ఏముందిలే ఇక్కడి నుంచి కనిపించే అంత కదా అనుకున్నా. ఎక్కుతుంటే అర్థమవుతుంది ఇట్స్ నాట్ ఏ జోక్. వాటర్ తెచ్చుకోండి, జర ఖాళీ కూర్చోర్రి, జరసేపు రెస్ట్ తీసుకోర్రి. అంత మీదకి ఎక్కాలంటే మనం కొంచెం బ్రేకులు తీసుకున్నా పర్లేదు, కానీ వాటర్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. సో దట్ మీకు ఎప్పుడన్నా దావత్ వేసినప్పుడు తాగి కొంచెం బ్రేక్ తీసుకొని పైనకు పోవచ్చు. అంతేగాని నాలక తొడలు కొట్టుకుంటూ వచ్చేయకూర్రి. జర అన్ని తెచ్చుకొని మంచిగా ఎక్కుర్రి, అప్పుడు మీకు మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ ఎక్కుతున్నాము, ఇంకొంచెం ఎక్కుతా. ఇంకొంచెం ఎక్కి ఒక 360 చూపిద్దాం అన్నట్టు. మీకు 360 చూపించి ఇక మళ్ళీ మా మేళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, స్టార్ట్ అయిపోతా. వాళ్ళు కూడా వస్తుర్రు వెనుక మెల్లగా. కానీ చూస్తురు కదా నేను ఎక్కడున్నా, ఆ కింద అదంతా ఎక్కడుందో చూస్తురు కదా. వామ్మ ఇసుకంతా ఎగురుకుంటా పోతుంది అన్నట్టు. ఓ మై గాడ్, ఎక్కే కొద్దీ మనకి తెలుస్తూ ఉందన్నట్టు ఎట్లా ఎక్కితే ఈజీ అని. ఇప్పుడు హర్ష చిట్కాల్లో 3వ చిట్కా ఏంటంటే, ఎన్నో చిట్కానో నాకు తెలియదు, ఆయాసంకి ఏం గుర్తొస్తలేదు. ఇంకోటి ఏంటంటే మన బాడీ వెయిట్ అనేది మొత్తం పెట్టని అవసరం లే, పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనుకోర్రి, మట్టి అక్కడే ఉండి ఫాస్ట్గా వచ్చేస్తున్నాం పైనకి. ఎంత స్టీప్ ఉన్నాయని వచ్చేస్తున్నాం. ఈ స్టీప్ మొత్తం అట్లనే ఎక్కినా నేను. సో అట్లా ఎక్కితే మాత్రం మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు పైనకి. వామ్మ పులుసు పులుసు అయిపోయింది, మామూలుగా లేదు. ఇదంతా కూడా పెద్ద టాస్కే. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అనమాట. ఇట్ కెన్ బి డన్ వెరీ క్యాలిక్యులేటివ్లీ, అదైతే నేను చెప్తా. ఇంత దూరం వచ్చినందుకు ఇక చూడరు మొత్తం ఇదంతా కూడా వ్యూ. ఇంత దూరం పైకి ఎక్కింది కూడా ఈ వ్యూ చూపించడానికి అనమాట. ఇక్కడ నుంచి ఇసుక దిబ్బలు అన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి అన్నట్టు. కానీ చూడండి, నేను ఒక 150 to 200 అదంతానేమో ముందు కనిపించే స్టీప్. అట్లా ఎక్కకుండా ఎక్కడెక్కడైతే ఇట్లా కొంచెం మనకి స్టీప్ ఎక్కువ లేని దగ్గర నుంచి ఎక్కుతున్నాం అన్నట్టు. బట్ చూడండి ఇక్కడ నుంచి ఒక చిన్న లుక్, మంచిగా సన్, ఇదంతానేమో ఎడారి, చాలా బాగుంది. చలో మనమైతే 150 to 200 ఫీట్ మధ్యలో అయితే వచ్చేసినాము. కనిపిస్తుంది కదా, అక్కడ దాకా కూడా ఎక్కాలి. ఇక చాలు ఇక్కడ దాకా. ఇక్కడికే మామూలుగా కాలేదు, ఆ వెనకంతా చూడుర్రి, అదంతా నడుచుకుంటూ వచ్చినాం. అక్కడ ఎక్కడో నుంచి నడుచుకుంటూ వచ్చినాం అన్నట్టు. ఇంకా ఇదంతా కూడా పోవాలంటే ఇంకా పడుతుంది ఆరామ్సే ఒక 1-2 గంటలు. మా ఆవిడ కూడా వచ్చేసింది, వెనక పవన్ గారు కూడా వచ్చేసిండు. వాడు మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా స్టార్ట్ చేసిండు. ఇక చలో పోదాం.
గాలి అయితే ఇచ్చి పడేస్తుంది, మామూలుగా లేదు. చలో ఇక్కడ నుంచి ఒక 360 చూపించి ఇక స్టార్ట్ అయిపోతా. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదైతే ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. ఇది నాకు 4 hours డ్రైవ్ అన్నట్టు చాలా దూరం వచ్చినాం కదా, మళ్ళీ వెళ్ళేటప్పటికే టైం అయిపోతుంది. ఈరోజు ఇంకేం చూడనీకు ఉండదు. చలో గాలి అయితే గట్టిగా వస్తుంది, మీకు కొంచెం డిస్టర్బెన్స్ కూడా రావచ్చు, బట్ నేను మ్యాక్సిమం తీసేస్తా. బట్ చలో అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. జర నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూడురు ఇవాళ. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.